మనం మాటలు ఇచ్చి మర్చిపోతామేమో కానీ మన మాట ఇచ్చి మాట తప్పిపోయి మనం మర్చిపోయినా మన మాట తప్పువారుగా ఉండకూడదని మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసి ఆ మాటలో మనం స్థిరపరిచి మన యథార్థవంతులుగా తీర్చిదిద్దువాడు ఎవరు చెప్పిన? దేవుడే. జాగ్రత్త. ఎవరికైనా మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త, దేవుడికి మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపో. 10వ వంతు కాదు, తిరిగి వచ్చే సమయానికి అదే బేతేలు ప్రాంతంలో నిలబెట్టి 10వ వంతు కాదు, సరిగ్గా దేవుడు ఎక్కడ కొట్టాడు తెలుస్తున్నా? తుంటే ఎమికెరగొట్టాడు. ఈయన అడుగుతాను, ఎవరికి ఏమి ఇస్తావు? లైఫ్ ఇవ్వు, వెనక్కరా. నువ్వు ఇచ్చే 10వ వంతుల కోసం ఏం చూడట్లేదు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు ఏవైతున్నావు, ఇంకా నువ్వు చెప్తున్న దాంట్లో లక్షలో వెయ్యిలో ఏవైతున్నావు వాటి కోసం ఏం చూడట్లేదు. నువ్వు ఇచ్చే వస్తువుల కోసం కాదు, ఆయనకి కావాల్సింది వస్తువుల కన్నా ఇచ్చే నువ్వు కావాలి. నీ మార్పు కావాలి, ఆయన నీతో నిబంధన కావాలి, ఆ నిబంధనలో స్థిరపడే విధానం కావాలి. యాకోబు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, అందులో ఒక మంచి విషయం ఉందో దేవుడు చెప్తున్నాడు, నేనుంటా నీతో ఎల్లప్పుడు ఉంటా. ఆ అన్న దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. బేతేల్లో గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళినారు చదవండి. అదే బేతేల్లో యాకోబు గారికి ముందు అక్కడ బలిపీఠం కట్టింది ఎవరు చదువుతున్నా? అబ్రహాం గారు. హాయికి నీ బేతేలికి మధ్య అబ్రహాం బలిపీఠం కట్టాడు, రెండింటిని సంధి చేస్తున్నాడు. అదే ప్లేస్లో 12:8 అబ్రహాం బలిపీఠం కట్టాడు. అదే 13 అధ్యాయంలో పవిత్రత మనకు కనబడుతుంది. అక్కడ మీరు చూడండి, ఇదే బేతేలు ప్రాంతం పవిత్రత నుంచి ఎక్కడ పోయిందో తెలుసా? రాను అపవిత్రంగా మారిపోయింది. ఏమైంది మీరు తర్వాత చూడండి. అదే పవిత్ర నుంచి అపవిత్రత ఎలా మారిపోయిందో మనకు తెలుసు. ఆ తర్వాత తలలో యెరోబాము ఉంటాడు చూసారు, ఆ యెరోబాము గాడు ఎవడైతున్నాడో ఆ యెరోబాము అనేవాడు ఆ ఆలయాన్ని, అంటే ఆ బేతేలు ప్రాంతాన్ని, యాకోబు నిబంధన చేసుకున్న ప్రాంతాన్ని, అబ్రహాం బలిపీఠం కట్టిన ప్రాంతాన్ని యెరోబాము అన్నవాడు అక్కడ ఏం కట్టాడు చెప్పనా? ఒక బయలుకి గుడి కట్టించాడు. బయలు అంటే గుర్తొచ్చింది, ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుంది. చూస్తున్నారుగా, స్టీఫెన్ హాకింగ్ చూస్తున్నారు కదా, కరెంట్ న్యూస్. స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ చాలా మంచిగా అనుకున్నాను నేను. బిల్ క్లింటన్, ప్రజెంట్ ట్రంప్, కొన్ని మన ఇలాకాలో ఉన్న పేర్లు, ఇవన్నీ వెంటనే ఆడి పేరేడు చెప్పండి. పేరు ఏం చూడరు, అన్ని సీరియల్ బ్యాచేనా చెప్పండి. వెస్టర్న్ ఫైల్స్ ఏవైతుందో ఆడెవడు చెప్పనా? ఆడొక యూదుడు. ఆడ బ్యాంక్ అకౌంట్ నేమ్ అది తెలిసి పెట్టాడో తెలియ పెట్టాడో మారిందో ఏమైందో మొత్తం మీదకి ఒక సౌండ్ బయటకు వచ్చింది. అకౌంట్ నేమ్ ఏంటో చెప్పనా? అకౌంట్ నేమ్ బయలు దేవత పేరు. ఆడెక్కడో ఒక దీవి కొన్నాడట. ఆ దీవిలో మాట్లాడితే వీలైతే మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి. ఎవరైనా కొంచెం తోడు పెట్టుకొని మాట్లాడితే ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏం జరుగుతుందో వాతావరణం అర్థం కావాలి. బయలు చచ్చిపోలేదు, బయలు వాతావరణం చచ్చిపోలేదు. సాతానుగాడు ట్రెండ్ మార్చాడు, వాడి అప్డేట్ అయ్యాడు. ఇప్పుడు బయలు ఆరాధన ఎలా మారిందంటే, ఇప్పుడు బయలు దేవుడు ఎవరెవరిని వాడుకోవడం చెప్పిన? సైంటిస్టులని, పొలిటీషియన్స్ని చెప్పండి. ఎవరైతే ఉన్నారో కరెన్సీ అకౌంట్ బాగా అంటే వాడు లోకనాథులతో చట్టా పట్టాలేచాడు. వాడికి ఉన్న నీచమైన బుద్ధి మొదటి నుంచి ఏంటో చెప్పనా? పసిపిల్లలతో ఆటలాడతారు. బయలుకి పసిపిల్లలను బలేశారు. ఇదే చీకటి కుంభకోణంలో ఏం చేశారు చెప్పనా? పసిపిల్లలను దీవికి తీసుకెళ్ళి 14 నుంచి 10 ఏళ్ళు లోపున్న పిల్లలను అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఇష్టానుసారంగా చెరిచేసి, ఇంకా చిన్న పిల్లల్ని ఆ సరిచేసేటప్పుడు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని జాగ్రత్తగా మంచి పిజ్జాలు ఫ్రైలు చేసుకుని తినేసారంట. ఈ చదువుతుంటే మీకు బయలారాధన గుర్తవుతుందా లేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అలాంటి గుడి కట్టించాడు ఈ పోరంబొక్కడు. ఎవరు చెప్పండి? యెరోబాము గుడి కట్టించాడు. తర్వాత ఓషియా లాంటి వాడు వచ్చాడు, మొత్తానికి ఆ గుడి పగలగొట్టాడు, తీసవతల పడేసాడు ఆ పనికి మాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలా లేదు కానీ గుర్తుపెట్టండి, ఎగ్జాక్ట్ అలా లేదు కానీ బయలు ఈరోజు ఇలాంటి మోతుబర్ల గుండెల్లో బతికే ఉంది. సాతానుగాడు ట్రెండ్ మార్చాడు, విధానం మార్చాడు. ఆ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ చదువుతుంటే నడుతున్నాను, భయం వేస్తుందండి. వారి అసలు సాతానుగాడు సొసైటీని ఎంతగా కనబడ్డవు కొన్ని, వినబడ్డవు కొన్ని. ఇలాంటి మాఫియాలు ఎన్నున్నాయో ఈ సమాజంలో. నేను ముగిస్తున్నాను. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు
నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను నిలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిచిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నువ్వు నాకు ఇచ్చి యావత్తులో 10వ నిత్యముగా నీకు చెల్లించినదని మొక్కుకొనెను. ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ మందిరం కడతా అన్నాడు, కానీ అక్కడ మందిరం కట్టలేదు. ఏ గుడి కట్టారు చెప్పండి? బయలు గుడి కట్టారు. ఇదే దేవుని స్థలం అవుతుంది. దేవుని స్థలం కాదు, అన్యులకు బలిపీఠం అయింది. ఆయనకి ఎలా అర్థమైంది చెప్పండి? ఈ నిశ్చయేంటి, ఈ ఔడాభావ సంబంధం ఏంటి? నన్ను ఎంత బాగా చూస్తున్నావే, నువ్వు నన్ను పోషించకపోతే ఏం చేస్తావు అనుకుంటే బాగుండు. కానీ ఆయనతోనే షరతులు మాట్లాడుతున్నాడు. ఏమని షరతులు మాట్లాడని చెప్పండి? నాకు ఫుడ్ ఎట్టి, బెడ్ ఇచ్చి, నీడిచ్చి అన్నీ ఇస్తే తిరిగి వచ్చి అన్నీ నేను క్షేమంగానే ఇంకా అక్కడ ఏం చచ్చిపోకుండా జాగ్రత్తగా తిరిగి వస్తే చెప్పండి నీకు 10% ఎత్తా అన్నాడట. దేవుడికి 10% ఏంటండి? మర్చిపోయి పోనీ ఒక విధంగా ఇది పాజిటివ్ వైబ్రేషన్లో మనం తీసుకుందాం. నిజంగా దేవుడు చేసిన మేలుకి యాకోబు గారి దగ్గర గ్రాటిట్యూడ్ మనకు కనిపిస్తుంది. ఎంత బాగుంటే చూడండి. దేవా నువ్వు నాకు చేసే కొలది నీకు నేను ఇస్తాను. నువ్వు నాకు చేసే కొలది దేవుడు నాకు ఇస్తాను. దేవా నాకు చేసే కొలది నీకు ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చూడండి ఉద్యోగం లేనని సేపు ఎంత భక్తిగా ఉంటారో చర్చిలో. దేవా నాకే కనుక ఉద్యోగం వస్తే ప్రభు, గుర్తెట్టుకో, ఇంకా నాకు కానీ ఉద్యోగం వస్తే ప్రభు ఫస్ట్ శాలరీ నీకే ప్రభు, నాకు కానీ ఉద్యోగం వచ్చిందని ప్రభు, ఇదిగో ఈ పర్సెంటేజ్ అంతా ఇంకా మినిస్ట్రీ మామూలుగా ఉండదు. అప్పుడు మాట్లాడుతుంటారు చాలామంది దగ్గరికి వచ్చి, నేను నాకు కానీ ఉద్యోగం వచ్చిందంటే ఇంక మన మినిస్ట్రీ ఉంటుందని. అని 10 ఏళ్ళ నుంచి అంటున్నాడు, అక్కడ కనబడలేదు. అని ఎలా ఉంటుంది చూడు, నాకే కనుక ఉద్యోగం వస్తాను, ఇదిగో ఈ బిజినెస్ నడుతాను, ఈ బిజినెస్ కనుక సార్ నీకు ఇంకెవడం నెలసరి ఎలా ఉంటుంది చూడు మన మినిస్ట్రీ. ఇంకా ప్రోగ్రామ్సే ఒక్కడ కనబడలేదండి. వ్యాపారం పెట్టిన ఆడు లేడు, ఈడు లేడు. తీరేళ్ళు సక్సెస్ అయిపోయిన తర్వాత కనీసం SMS కూడా పెట్టరు, చూడరు. ఇలా వెళ్తుంటే ప్రైజులు అంటే ఆడెవడో మాది వెళ్ళన్నాడు, ఏ మళ్ళీ అడిగితే మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వమంటాడేమో అని. ముందు మాటలు అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మాకు దేవుడు ఎలా ఉద్యోగం ఇస్తే ఇలా ఎగరగేస్తాం, మాకు దేవుడు ఎలా ఇస్తే అలా చేస్తాం, మా వ్యాపారం అభివృద్ధి పొంది ఏమీ చేయరండి అని చెప్తాను. ఏమీ చేయరండి, ఎవరు చేయరండి. ఎందుకంటే మనతో కార్యములు చేసేవారు మనుషులు కాదు, దేవుడే. ఛానల్ క్రితం ఒకరు అన్నారు, మేము కనుక సక్సెస్ అయితే నీకు నెలకు 1,00,000 ఇస్తామన్నారు. నా 1,00,000 ఇప్పుడు ఇంకా కనబడలేదు. ఆడున్నాడా, బతికాడా, చచ్చిపోయాడు, నా డబ్బులు ఎట్టిపోయాడు. మనుషుల మాటలు అలాగే ఉంటాయి, అలానే చేస్తారు, అలాగే మాట్లాడతారు. అడుగుతున్నాను, వీళ్ళు ఏమి చేయరు. కానీ యాకోబు కొంచెం బెటర్గానే మాట్లాడుతున్నాడు మనకన్నా. యాకోబు దేవుడు తట్టినాడు, ప్రభువా నాకు కలిగితే నీకు ఇస్తా, నాకు కలిగితే నీకు ఇస్తా. కానీ బాగా ఉండండి, దేవుడు ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, దీవిస్తాడు, ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, దీవిస్తాడు, ఇస్తాడు. మనుషుడు ఎలా చెప్పినా తీసుకుంటాడు, తీసుకుంటాడు, తీసుకుంటాడు. రేంజ్ మారిన వెంటనే మర్చిపోతాడు, స్థితిగతులు మర్చిపోతాడు, మూలాలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మూలం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం పిలిచిన వారిని మనం మర్చిపోకూడదు. మన పరిచర్యకి ఎలా వచ్చామో మర్చిపోకూడదు. ఎప్పుడు వాళ్ళ మనల్ని ఎంత ఎలా చూసినా కానీ వాళ్ళ మీద మనకి ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ మనకు ఉండాలి. వీటిని విలువలు అంటారని గుర్తుపెట్టుకుని, విలువలు ఇవి. ఒకప్పుడు ఇప్పుడు మెతుకులు తిన్నాం వాళ్ళ దగ్గర మనకు గుర్తుండాలి. ఒకప్పుడు అక్కడ నిలబడ్డాం మనకు గుర్తుండాలి, ఎంతో కొంత ఉండాలి. ఎన్ని జరిగినా సమయం వచ్చినప్పుడు సరైన సమయంలో మనం వాళ్ళ పక్షాన స్పందించాలి. యాకోబు గారు దేవుడితో నిబంధన చేస్తున్నాడు, దేవా నేను ఇస్తాను, ఇదిగో ఈ రాయే నిబంధన, ఇదే నిబంధన, నేను తిరిగి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా అని అంటే ఆశీర్వదింపడ్డాడు. బాగా ప్రాపర్టీ వచ్చింది, అంతా మర్చిపోయిన యాకోబుకి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు ఒక్కసారి చూడండి, ముగించేద్దాం. 35వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు యాసావు ఎద్దు నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారు తన ఎద్దునున్న వారందరితోనూ నీ అద్దరున్న అన్ని దేవతలను పారవేసి నిన్నును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకున్నది, మనం లేచి బేతేలునకు వెళ్ళదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండి దేవునికి బలిపీఠం కట్టుదనని చెప్పాను. వారు తమ ఎద్దులను అన్ని దేవతలన్నింటినీ తమ చెవుల్లో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు సికెము దగ్గరున్న మస్తాకే వృస్తం కింద వాటిని దాచిపెట్టేశాడు. ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ పట్టణం మీద ఉన్నప్పుడు ఏడవచనంలో అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటునకు ఏల్బేతేల్ అని పేరెట్టాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కనబడుతుంది లేదు, ఇంకా కిందికి రెబెక్కా దాయైన దెబోరా చనిపోయిన
బేతేలను దిగునున్న సింధూర వృక్షం అంటే ఇప్పుడు బాగా వినండి, ఈ బేతేలు అనేది ఒకటి ఉందని, అక్కడ ఒక కాన్సెప్ట్ ఉందని, చాలా కాలం క్రితం నాతో నువ్వు నిబంధన చేసావని, ఆ నిబంధన మాట తప్పేవాడుగా నువ్వు ఉండిపోకూడదని మళ్ళీ యాకోబుడికి అక్కడ నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? మనం మాటలు ఇచ్చి మర్చిపోతామేమో కానీ మన మాట ఇచ్చి మాట తప్పిపోయి మనం మర్చిపోయినా మన మాట తప్పువారుగా ఉండకూడదని మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసి ఆ మాటలో మనం స్థిరపరిచి మన యథార్థవంతులుగా తీర్చిదిద్దువాడు ఎవరు చెప్పిన? దేవుడే. జాగ్రత్త, ఎవరికైనా మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త, దేవుడికి మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపో. గమ్మత్తేడు చెప్పిన, దేవుడు అన్నాడు, యాకోబు నీకు నేను ఉన్నాను. యాకోబు అన్నాడు, ప్రభువా ఎలా ఇల్లని అలాగే మంచి సమృద్ధి వస్తే నీకు మళ్ళీ వచ్చి చెప్పండి దశమ భాగం ఇస్తాను. ఇక్కడ ఒక అవసరమైతే భవిష్యత్తుకు ఒక మందిరంలో దీని యొక్క ప్లానింగ్స్ అన్నీ ప్రొఫైల్ ఒకటి నేను పెడతాను ప్రభు అన్నట్టు మాట్లాడు. కానీ ఏమైంది చెప్పండి? కానీ గుర్తుపెట్టుకోండి, యాకోబు రేంజ్ మారిపోయాడేమో కానీ దేవుడు మారిపోయాడు. చెప్పండి, మన దేవుడు మారని దేవుడు. యాకోబుకు మాట ఇచ్చిన దేవుడే ఇస్సాకుకు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చిన దేవుడే అబ్రహాముకు మాట ఇచ్చాడు, వాళ్ళకు మాట ఇచ్చిన దేవుడే వాళ్ళతో మాట్లాడిన దేవుడే. క్రొత్త నిబంధనలు ఏమో తెలుసా? ఎంత బాగుంటుందండి అన్నమాట. ఆ మాటలు చాలండి, మనతో ఎవ్వరు లేకపోయినా కళ్ళు మూసుకొని బతికేయచ్చు. ఎంత బాగుంటుంది చూడండి. అదే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తే 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నా శిష్యులారా, అన్నీ వదులుకొని నన్ను వెంబడిస్తున్న వారులారా, నా అపోస్తులారా, నా పిల్లలారా, నా రాజ్య సంబంధులారా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ మీరు గైకొనవలను, వారికి బోధించిటి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉంటాను. గుర్తుపెట్టి, ఎంత బాగుందండి. యాకోబుతో ఏ మాట అన్నాడో ఇస్సాకుతో అదే అన్నాడు, ఇస్సాకుతో ఏదన్నాడో అబ్రహాంతో అదన్నాడు, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ఏదన్నాడో. క్రొత్త నిబంధన సంగతులు చేతిపట్టుకుని వాటిని గైకుంటున్న వారితో కూడా చెప్పండి, వాటిని బోధిస్తున్న వారితో కూడా ఏమంటాడు చెప్పండి? వారికి తోడుంటానన్న నేను చెప్పండి, మీకు కూడా తోడుంటా. ఈ మాటలు చాలవండి ఆ దేవుడిని అలా కౌగిలించుకుని బతకడానికి. చెప్పండి, ఇవి చాలవా చెప్పండి? మనతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అన్నయ్య ఉన్నా అన్నయ్య లేకపోయినా, నాన్న ఉన్నా నాన్న లేకపోయినా, అమ్మున్నా అమ్మ లేకపోయినా, నాన్న వారు నాతో ఉంటానని ఉండకపోయినా, ఎవరు వెళ్ళిపోయినా, నన్ను పిలిచిన వాడు నన్ను ఎడబాయుడు, నన్ను పిలిచిన వాడు నన్ను దూరం చేయడు. ఆయన అన్నాడు సదాకాలము ఇదే. సదాకాలం అంటే గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా బతకండి. ఎవరు లేరని ఇందాక తమ్ముడు చెప్పినట్టు సూసైడ్ చేసుకోకండి, లేనిపోయిన నిర్ణయాలు తీసుకోండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను పిలిచినవాడు, నేను పుట్టించినవాడు ఎల్లకాలం నీతో నడుతున్నాను. ఈ సదాకాలం అంటే ఈ కాలంలోనే ఉండడు. మీకు ఇంటికి వెళ్ళి చదవండి, రేపొద్దున నిత్యత్వంలో కూడా ఉంటాడు. ఎప్పుడైనా నేను మనల్ని వదులుతాను ఒక మాట అంటున్నాడు చెప్పండి, ఎక్కడ వదలరండి. ఇలాంటి దేవుడిని వదిలేసి ఎక్కడికి పోవాలి? ఇలాంటి దేవుడిని వదిలేసి ఏ ఆకర్షణలో పడిపోవాలి? ఇలాంటి దేవుడిని వదిలేసి ఏవి తీయగుందని లోకం వైపు చూడాలి? అందుకే పౌలు అన్నాడు, కరువైన ఖడ్గమైన హింసైన ఈ లవ్ నుండి నన్ను ఏది దూరం చేయి. ఆ దేవుడే, ఆ యాకోబుతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. సదాకాలం మీతో ఉంటా, రేపు నిత్యత్వంలో కూడా మీతో ఉంటా. నేనే నా గుడారాన్ని మేమే కప్తా, మీతో కలిసి నివాసం చేస్తా. అది కదా ప్రభా ఫైనాన్స్ ప్రాబ్లం నేను చూసుకుంటాను అంటాడు. డిసీజ్ అన్నారు ప్రభా డాక్టర్స్, డోంట్ వరీ యెహోవా రాఫా నేను చూసుకుంటా. అది కదా ప్రభా వీళ్ళందరూ ఉంటా అన్నారు, నన్ను వదిలేసి పోనీ నేను ఉంటా. ప్రభు వీళ్ళెవరు ఇలా మాట్లాడు, పోనీ ఈరోజు ఇలా ఉన్నారు రేపు ప్రభు పోనీ నేను పిలిచా, నేను ఎన్ని చేయాలని చేస్తా. నువ్వు కొన్ని తలతెక్కల పనులు చేసినా నేను సరి చేసుకుంటా, నాకు వ్యతిరేకమైన పనులు చేసినా నేను పిలుచుకుంటా, మొత్తం మీద నేను మార్చుకుంటా. అలా గాడి తప్పి నిన్ను మళ్ళీ ఎలా పిలుచుకుంటా, నేను నిలబెట్టుకుంటా. సదాకాలము నీతో నేను